హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు బిఐబి గేమర్స్. ఈరోజు మనం మళ్ళీ ఒక మైన్క్రాఫ్ట్ సిరీస్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మన గోల్స్ అయితే ఒక ఫుల్లీ ఐరన్ ఆర్మర్ అయితే రెడీ అయ్యాలి, అలాగే టూల్స్ కూడా రెడీ చేసుకుందాం. అలానే మన లాస్ట్ వీడియోలో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చాడు గైస్. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి గైస్. ఇక మనం వీడియో మొదలు పెడదాం. ఇంతవరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ వీడియో మీకే రావాలి కాబట్టి. ఇక స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఒక చికెన్ ఉంది, దీన్ని అయితే చంపేద్దాం ఫస్ట్. అయితే మైనింగ్కి కావాల్సిన టూల్స్ అన్ని రెడీ చేసుకున్నా, అలాగే మైనింగ్ ఎక్కడ చేయాలో కూడా డిసైడ్ చేసుకున్నా గైస్. ఇక్కడ సైడ్ అయితే మైనింగ్ చేద్దాం. అయితే మనం 2 బ్లాక్స్ అయితే మైనింగ్ చేసుకుంటూ వెళ్దాం. వై లెవెల్ 12కి వెళ్తే ఐ థింక్ ఐరన్ అక్కడనే దొరుకుతుంది అనుకుంటా గైస్. చూడండి, మైనింగ్ చేసి మిమ్మల్ని కలుస్తా గైస్. అయితే మైనింగ్ చేసుకుంటూ కిందకి వెళ్దాం. కింద మనకి ఏమేమి దొరుకుతుందో చూద్దాం గైస్, మీరు కూడా చూస్తుండండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. కాబుల్ స్టోన్ కూడా వచ్చేసింది గైస్. కాబుల్ స్టోన్ కూడా మైన్ చేసుకుంటూ కింది వరకు వెళ్దాం. అలా కిందికి వెళ్తున్నామో లేదో అప్పుడే చీకటి అయిపోయింది. ఒక టార్చ్ పెడదాం. తెలుసుగా గైస్ మనకి చీకటి అంత ఎంత పోయామో. ఇంకొక టార్చ్ పెడదాం. అలా మైన్ చేసుకుంటూ ఇంకా కిందికి అయితే వెళ్దాం. ఇంతవరకు అయితే ఏం దొరకలేదు. ఇంకా కిందికి వెళ్ళాలి గైస్. ఇప్పుడు వై లెవెల్ 56లోనే ఉన్నాం. వై లెవెల్ 12కి వెళ్ళాలి, అప్పుడే ఐరన్ దొరుకుతుంది మనకి. చూద్దాం, ఇంకా వెళ్దాం కిందికి. ఎంత దూరం వెళ్ళాలో వెళ్దాం. ఇంకా కొంచెం కిందికి వెళ్దాం. అలా కొంచెం కిందికి వచ్చానో లేదో ఇక్కడైతే మనకు కోల్ దొరికింది. ఈ కోల్ అంతా కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు ఐరన్ని స్మెల్ చేయడానికే కోలే కావాలి మనకి. కోల్ లేకపోతే ఐరన్ ఎట్లా స్మెల్ట్ అయితే మనం ఐరన్ ఆర్మర్ ఎట్లా వెళ్తాం గైస్. కోల్ అయితే మొత్తం కలెక్ట్ చేసేద్దాం. కోల్ అంతా అయితే కలెక్ట్ చేస్తాం. మళ్ళీ ఐరన్ కోసం అయితే మైనింగ్ చేద్దాం. కిందికి వెళ్దాం. ఇంత కిందికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళి ఐరన్ అయితే తీసుకొద్దాం ఈరోజు. అలా మైన్ చేసుకుంటూ కిందికి వచ్చేసా. అయితే ఇక్కడ ఒక కేవ్ అయితే కనబడింది. కేవ్లోకి అయితే చూద్దాం. కేవ్లోకి అయితే వెళ్దాం. అక్కడ ఒక టార్చ్ అయితే పెడదాం. ఫస్ట్ టార్చ్ పెడదాం. అక్కడ కేవ్లో చూద్దాం జాంబీస్ ఏమైనా ఉన్నాయేమో. అయితే జాంబీస్ అంటే ఇక్కడ ఒక స్కెలిటన్ ఉంది. తెలిసి కదా మనకి స్కెలిటన్ ఎట్లా పడుతుందో. బెడ్రాక్ ఎడిషన్లో స్కెలిటన్తో అవసరం మనకి. ఇక్కడైతే అంతా బ్లాక్ చేసేసి మళ్ళీ స్ట్రీట్ మైనింగ్ అయితే చేద్దాం గైస్. ఫైనలీ ఆ ఏరియా అంతా అయితే బ్లాక్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ మైనింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అమ్మయ్య, ఆ ఏరియా అయితే బ్లాక్ చేసాం గైస్. ఇప్పుడు ఎవరి బాధ ఉండవు మనకి, జాంబీస్ బాధ. కిందకైతే వెళ్ళిపోదాం. అయితే మైనింగ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. మిమ్మల్ని అందరినీ నేను వై లెవెల్ 12లో కలుస్తా గైస్. అయితే ఇంకా వై లెవెల్ 12కి వచ్చేసినట్టే. మనకు వై లెవెల్ 13లోనే ఐరన్ దొరికేసింది గైస్. ఈ ఐరన్ అయితే మొత్తం మైన్ చేసేద్దాం. ఎంత ఉంది? ఒక్కటే ఉంది గైస్, ఒక్క ఐరన్ పీస్. ఇంకొక ఐరన్ పీస్ కూడా ఉంది. ఈ 2 ఐరన్ పీసెస్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు వై లెవెల్ 12కి వచ్చేసా. ఇప్పుడైతే స్ట్రీట్ మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే చాలా ముందుకైతే వచ్చేసాయి గైస్. ఇప్పటివరకు అయితే ఏం దొరకలేదు. అలాగే మైనింగ్ చేసుకుంటూ వెళ్దాం ముందరికి. ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. అయితే గైస్ వెనకాల అయితే మనకి ఐరన్ ఉంది, మనం చూసుకోలే. ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని పీసెస్ ఉన్నాయో చూద్దాం. ఒకటి, ఇంకొక పీస్ ఉంది గైస్. ఇంకొకటి కూడా ఉంది గైస్, కలెక్ట్ చేసేద్దాం. 3 పీసెస్ అయితే అయిపోయింది మనకి. ఒక ఐరన్ బకెట్ అయితే అయిపోతుంది. ఇలాగే స్ట్రైట్గా అయితే మైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఐరన్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం గైస్. ఇక్కడనే స్ట్రైట్గా మైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఐరన్ దొరుకుతుందని అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక టార్చ్ అయితే పెడదాం. ఒక టార్చ్ పెడదాం. ఇంకా ముందరికి మైన్ చేసుకుంటూ వెళ్దాం గైస్. చాలా మందికైతే వస్తాం. ఇప్పటివరకు అయితే ఏం దొరకలేదు మనకి. అనుకుంటున్నాం ఐరన్ దొరికేసింది. ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్. ఐరన్ ఉన్నట్టుంది ఇక్కడ బాగానే. ఈ ఐరన్ అయితే మొత్తం కలెక్ట్ చేద్దాం. ఐరన్ అయితే మొత్తం కలెక్ట్ చేసేస్తున్నా. ఎంత ఐరన్ అయిందో చూద్దాం గైస్ దీని తర్వాత. అలాగే ఐరన్ ఆర్మర్ కావడానికి మనకి కనీసం ఒక 50 ఐరన్ అయితే కావాలి గైస్. చూద్దాం, కలెక్ట్ చేద్దాం. మొత్తం అయితే కలెక్ట్ చేసేసా గైస్. ఎన్ని అయినాయో చూద్దాం ఇప్పుడు. అయితే చూద్దాం గైస్ ఎన్ని అయినాయో. మొత్తం ఐరన్ అయితే 15 ఐరన్ అయ్యాయి గైస్. ఇంకా చాలా ఐరన్ అయితే మైన్ చేయాలి మనము. ఇంకా స్ట్రీట్ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.
చూద్దాం ఎంత ఐరన్ దొరుకుతుందో. స్ట్రైట్ అయితే మైనింగ్ చేస్తూ వెళ్దాం. అయితే మైన్ చేసుకుంటే ముందుకైతే వెళ్దాం గైస్. అరే ఏంద్రా ఇదే గైస్, అక్కడ బ్లాక్ ఉందా అనుకున్నా నేను. డైరెక్ట్ అయితే కిందకైతే పడిపోయాం మనము. మళ్ళీ స్పాన్ అయితే వేద్దాం. మళ్ళీ స్పాన్ అయ్యి మళ్ళీ వద్దాం. మన లోడ్ మనకు కావాలి. అయితే మైనింగ్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. మన లోడ్ అయితే మనకు కావాలి. దాంట్లో ఐరన్ ఉంది, అది ఒక్కటే వచ్చిన మనకు చాలు గైస్. వెళ్ళిపోదాం. అయితే మళ్ళీ అయితే వెళ్తున్నా. మన లోడ్ మనకు కావాలి. మళ్ళీ వెళ్తున్నా గైస్. అయితే ఇక్కడ పడిపోయాం లాస్ట్ మనము. ఇక్కడ బ్లాక్ ఉంది అనుకున్నాం, కానీ ఇక్కడ బ్లాక్ లేదు. ఇక్కడనే పడిపోయాం మనము. అయితే కిందికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం గైస్. చూద్దాం, కిందికి వెళ్ళి మన లూట్ మనం తెచ్చుకుందాం. అయితే ఆ బ్లాక్ మీదకి అయితే జంప్ చేద్దాం. జంప్ చేసి కిందికి అయితే వెళ్దాము. ఇక్కడైతే మైన్ చేద్దాం. మళ్ళీ కింద పడిపోయాం. చూసారు కదా గైస్, మళ్ళీ మనం అయితే కింద పడిపోయాం. మళ్ళీ రిస్పాన్ అవుదాం, మళ్ళీ ట్రై చేద్దాం. అయితే లైన్గా 3 times అయితే చచ్చిపోయాం గైస్. మనం చచ్చిపోయిన తర్వాత ఇక ఏం చేయలేము మనము. అయితే వచ్చిన అక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా డిస్పాన్ అయిపోయాయి. అయితే మళ్ళీ మైనింగ్కి అయితే వెళ్దాము. అయితే మన దగ్గర కొన్ని కాబుల్ స్టోన్ అలాగే వుడ్ అయితే ఉంది. దీంతో స్టిక్ చేసుకొని ఫస్ట్ అయితే కొన్ని టూల్స్ అయితే వేసుకుందాం మైనింగ్ కోసం. అయితే ఇదే దారిలో మనం 3 సార్లు చచ్చిపోయాం. ఈసారి ఈ దారిని బ్లాక్ చేసేయాలి మనము. టార్చెస్ కలెక్ట్ చేసుకొని అయితే బ్లాక్ చేద్దాం. ఇదైతే బ్లాక్ చేసినాం. ఇప్పుడు స్ట్రైట్ మైనింగ్ చేద్దాం. చూడండి ఏమేమి దొరుకుతాయో. అయితే మనం మైనింగ్ చేస్తూ వెళ్తున్నామో లేదో మనకైతే ఐరన్ దొరికింది. ఐరన్ ఎంత కలెక్ట్ చేద్దాం. అయితే మీకు మైనింగ్ అయితే మొత్తం అయిపోయాక ఏమేమి దొరికిందో అవన్నీ చెప్తా గైస్. అయితే మనకు చాలా మైనింగ్ తర్వాత ఒక స్టాక్ ఆఫ్ ఐరన్ అలాగే చాలా కాపర్ దొరికింది. ఇంకా ఇది కోల్ దొరికింది, అలాగే రెడ్ స్టోన్ కూడా దొరికింది. అయితే మనం మైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఇవన్నీ స్మెల్ చేసి ఐరన్ ఆర్మర్ అయితే వేసేద్దాం. అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాం. ఐరన్ అయితే స్మెల్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఐరన్ మొత్తం అయితే స్మెల్ట్ అయితే అయిపోతుంది. అయితే చూడండి, ఇప్పుడు ఐరన్ మొత్తం స్మెల్ట్ అయితే అయిపోతుంది. అయితే కాబుల్ స్టోన్ అవన్నీ అయితే వాటి ప్లేసెస్లో పెట్టేసా. అయితే నా ఒక చిన్న ప్లాన్ ఉంది. అయితే మొత్తం అన్నీ సార్ట్ అవుట్ చేసేసా గైస్ అంతా. అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం ఐరన్ అయితే స్మెల్ట్ అయినాక అయితే కలుస్తాం మిమ్మల్ని. అయితే ఐరన్ మొత్తం అయితే స్మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఐరన్ ఆర్మర్ చేద్దాం. ఐరన్ ఆర్మర్, చెస్ట్ ప్లేట్, లెగిన్స్, బూట్స్, అలాగే స్వాట్, ఇంకా యాక్స్, పికెక్స్ ఇవన్నీ వేసేసా గైస్. అయితే మనం కష్టపడి రెడీ చేసిన ఆర్మర్ని అయితే వేసేసుకుందాం. చూడండి గైస్, మొత్తం అయితే ఆర్మర్ అయితే వేసేసుకుంటున్నా. అలాగే స్వాడ్ పట్టుకుందాం. ఎట్లుంటుందో చూడండి. మొత్తం రెడీ అయిపోయా యుద్ధానికి. ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఈజీగా కొట్టేయచ్చు మనము. మొత్తం ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్స్ గైస్ అందరికీ. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఈ చూడండి ఎలా ఆర్మర్ స్టాండ్లు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. ఎలా ఉన్నాయో ఆర్మర్ స్టాండ్లు కమెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. మంచిగా అయిందా లేదా అని చూడండి ఒకసారి. లుక్ అయితే ఎలా వస్తుందో మంచిగా వస్తుంది ఇప్పుడు లుక్. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్కమింగ్ వీడియోస్ కోసం ఎదురు చూడండి గైస్. అప్కమింగ్ వీడియోస్ కూడా మైన్క్రాఫ్ట్ రావాలా లేదా అని ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. అయితే సెండ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.